హలో, వెల్కమ్ టు చందు స్టార్టర్స్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? స్వీడన్ లో కాస్ట్కో అంట. ఇది పెట్ అయితే ఆల్మోస్ట్ 1.5 to 2 years అయిపోయింది, కానీ మేము ఇటువైపుకి రాలేదు. ఎలా ఉంటుంది అసలు, కాస్ట్లు ఎలా ఉంటాయి, బడ్జెట్ ఫ్రెండ్లీనా, బల్క్ లో కొంటేనే తగ్గుద్దా, అసలు ఎక్స్పెన్సివా కాదా, మీకు అన్ని ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. మేము కూడా ఫస్ట్ టైం వస్తున్నాము ఇక్కడికి, సో చూద్దాం మాకేం నచ్చుతుందో. అసలు నేనైతే ఏం కొనకూడదు అనుకుంటున్నాను, కానీ చూద్దాం ఎలా ఉంటుందో. ఈ షాప్ లోపలికి ఎంటర్ అవ్వడానికి కూడా మెంబర్షిప్ ఉండాలి. అదైతే 500 krona per year. మాకు లేదు, కానీ ఇంకా మా ఫ్రెండ్కుంటే ఫ్రెండ్తో పాటు వెళ్ళాము. బట్ అక్కడ అతను చూసి అలో చేస్తాడు లోపలికి. ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్ సెక్షన్ ఉంది. ఇక్కడ ఏం కొనకూడదు అనుకుంటూనే నా కళ్ళు అయితే వెళ్ళంగానే ఈ సూట్ కేస్ పైన పడ్డాయి. మా పాపకి ఇలాంటిది కొందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ కూడా 500 kronaనే ఉన్నింది. వెంటనే తీసేసుకున్నా. ఎలక్ట్రానిక్ సెక్షన్స్ లో అయితే పిల్లలకి పిఎస్లు, ఇంకా ట్యాబ్లు, ఫోన్లు, హెడ్సెట్లు, వాచ్లు, అబ్బో ఇంకా చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ మేము ఇక్కడికి వచ్చాక మా ఫ్రెండ్ అడిగితే ఏం చెప్పారంటే, ఇప్పుడు కొన్ని ట్యాగ్స్ పైన అయితే నీకు నార్మల్ ప్రైజెస్ ఉంటుంది, అంటే బయట మార్కెట్లో కూడా అదే. కానీ ఇక్కడ మీరు గమనిస్తే గన కొన్ని ఎల్లో మార్కింగ్ తో ఉన్నాయి, అవి డిస్కౌంటెడ్ ప్రోడక్ట్స్ అంట. ఇది ఇప్పటి వరకు వ్యాలిడ్ ఉంటుందో కూడా మార్క్ చేశారు. ఈ పర్టికులర్ ఫ్యాన్ అయితే మా ఫ్రెండ్ వాడి రివ్యూ ఇచ్చాడు, చాలా బాగా వస్తుందంట. టోటల్ హాల్ కి గాలి వస్తుందంట, కానీ ప్రైస్ మాకైతే ఎక్కువ అనిపించింది. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్లు, ఇంకా తర్వాత ఇలా కిచెన్ యూటెన్సిల్స్ సెట్లు, తర్వాత ఏమో వాక్యూమ్ క్లీనర్స్ అంట, చాలానే ఉన్నాయి ప్రోడక్ట్స్ అయితే. బట్ నాకైతే ఏది తక్కువ అనిపించలేదు. బయట మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటుందో అలాగే ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువే ఉన్నాయి. కానీ మేబీ ఆఫర్లు పెడితే తగ్గుతాయంట. కానీ ఈ ఆఫర్స్ అయితే ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉన్న రోజులే ఉంటదంట. అది 2 daysలో అయిపోవచ్చు, 1 dayలో కూడా అయిపోవచ్చు అంట. మన లేడీస్ అందరికి ఫేవరెట్ సెక్షన్ అండి. జ్యువెలరీ కూడా ఉంది ఇక్కడ. 14K గోల్డ్ అంట. కానీ ప్రైజెస్ చూడండి, ఏది తక్కువైతే కాదు అసలు. ఇంకా బ్రాండెడ్ వాచెస్, ఇంకా తర్వాత డైమండ్ సెట్లు కూడా ఉన్నాయి. వాటికైతే ఇంకా మన జీతాలు ఎగిరిపోవాల్సిందే, అంత కాస్ట్లు ఉన్నాయి. ఇంక ఇక్కడ ఈవిడేమో జపనీస్ బిస్కెట్ టేస్టింగ్కి ఇచ్చింది, బాగానే ఉన్నిందండి బిస్కెట్, దాని మధ్యలో చాక్లెట్ అలాగా. నెక్స్ట్ బట్టల సెక్షను. ఇదైతే మాత్రం పక్కా చెప్తా, అస్సలు చీప్ కాదు. ఇంకా మన షియన్లు, H&Mలు వాటిలోనే బెటర్. ఇదైతే మాత్రం అన్ని ప్రైస్ ఎక్కువే అనిపించాయి, ఏది చీప్ కాదు. షూస్ అయితే ఒక్కొక్కటి తక్కువ ఉన్నాయి, ఒక్కొక్కటి ఎక్కువే ఉన్నాయి. మళ్ళీ ఇదైతే గ్రిల్ ప్యాన్ అంట, కొందాం అనుకున్నాను కానీ కాస్ట్ అయితే మాత్రం 350 SEకే ఉన్నింది. ఇంకా నేను లైట్ తీసుకున్నా. ఇదే కాదు, ఆల్మోస్ట్ కిచెన్ కట్లరీ మొత్తం ఎక్స్పెన్సివే ఉన్నాయి. ఇలా సెట్లు అన్నీ ఆల్మోస్ట్ 3000, 2000 అలాగున్నాయి. నాకు ఐకియా సెట్లే బెటర్ అనిపించింది కాస్ట్ వైజ్. మరి క్వాలిటీ వైజ్ ఎంత బాగుంటాయి అయితే మాత్రం నాకు తెలీదు, ట్రై చేస్తే వాళ్ళే చెప్పాలి. మీలో ఎవరైనా అయితే ఈ ప్రోడక్ట్స్ కొని ట్రై చేసి మీకు నచ్చితే గన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి, మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. ఇంక ఇక్కడైతే లైట్లు, ఇవైతే కూడా కొంచెం కాస్ట్లీనే అనిపించింది. నాకైతే ఒక్క లైట్ బాగా నచ్చింది, అది కాస్ట్ కూడా డిస్కౌంట్లో ఉంది. మీకు ఎవరికైనా నచ్చి ఆ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటే వెంటనే వెళ్ళి తీసుకోండి. ఇదైతే జస్ట్ 500 SEK అంట. షాండ్లియర్ లాగా మంచిగా బాగుంది. ఇంక ఇక్కడ బేబీ స్ట్రాలర్స్ కూడా ఉన్నాయి, బట్ అది కూడా ఏం చీప్ ఏం కాదు, సేమ్ రెగ్యులర్ ప్రైజెస్ ఇన్ ద మార్కెట్. నాకైతే ఈ ఫ్రాక్ బాగా నచ్చిందండి. దగ్గరికి వెళ్ళి ప్రైస్ చూస్తేనేమో 300 SEకే అంట. ఇంకా లైట్ తీసుకున్నా. క్యాంపింగ్ కావాల్సిన ఐటమ్స్, ఇంకా తర్వాత అవుట్డోర్ ఫర్నిచర్ కూడా ఉంది. బట్ కాస్ట్ చూసారా, 28,000 అంట. బట్ క్వాలిటీ బాగా అనిపించింది మాకు. ఇంక ఇదంతా అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సెక్షన్, ఇంకా తర్వాత ఫుడ్ సెక్షన్ అని చెప్పాలి. బట్ కాస్ట్ మాత్రం అస్సలు తక్కువ కాదండి, అన్ని ప్రోడక్ట్స్ ఎక్కువే ఉన్నాయి. మాకైతే నిజంగా అర్థం కాలేదు లోకల్ మార్కెట్స్కి వీటికి ఏం డిఫరెన్స్, ఇవి ఏమైనా బై ఛాన్స్ US నుంచి వచ్చాయా, ఎందుకు ఇంత కాస్ట్ ఉన్నాయని మాత్రం మాకు అర్థం కాలేదు. అన్ని కాస్ట్ ఎక్కువే. పోనీ ఏదో ఒక ఐటమ్ కాస్ట్ తగ్గింది అని అనుకుంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ ఏమో వెంటనే ఉంది. సో చూసి కొనండి, ఫుడ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు మటుకు ఎక్స్పైరీ డేట్ మిస్ అవ్వద్దండి. నెక్స్ట్ అయితే మీట్ సెక్షన్. ఇది కూడా ఏం పెద్ద కాస్ట్ అయితే ఎక్కువనే చెప్పాలి లోకల్ స్టోర్స్తో కంపేర్ చేస్తే. ఇదేదో వింతగా ఉన్నిందండి, అసలు దీని గురించి చదివితే దీన్ని అలాగే తీసుకెళ్ళి కట్ చేసుకొని తినేస్తారంట. మేబీ ఎండబెట్టింది ఏదో సంథింగ్ అంట ఇది. బట్ కాస్ట్ చూసారా, 1200-1300 SEకే ఉంది. బాబోయ్, అసలు కాళ్ళతో సహా అలాగే ఉంది బాబోయ్.
ఇంక ఇక్కడి నుంచి అయితే జ్యూసులు, ఇంకా తర్వాత బీర్లు, పాలు, పెరుగు, ఇంక ఇలాంటి స్టఫ్ అన్నమాట. మేబీ ఇవి మనం బల్క్లో కొంటే లైక్ అలా కేస్ కొంటే మనకి తగ్గుద్దేమో లైక్ ప్రోడక్ట్ పైన. మేము వెళ్ళిన రోజు అయితే టర్కిష్ యోగట్ 19 సెక్కునింది, ఇంకా వెంటనే కొన్నది కూడా. ఇక్కడ గోట్ మిల్క్ కూడా ఉన్నింది, 1 లీటర్ 30 సెక్ అంట. ఇంకా ఎగ్స్ కొంచెం చీప్గానే అనిపించాయి, ఇవి కూడా కొన్నాం మేము. చెప్పాలంటే ఫ్రోజన్వి అన్ని బల్క్లో కొంచెం తక్కువ కాస్ట్ కనిపించాయి. ఇలాంటి కెబాబులు కానీ, ఇలాంటి ఫ్రోజన్ చికెన్ కానీ, నగ్గెట్స్, మీట్ బాల్స్ ఇవన్నీ కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయి. కానీ బల్క్ అంటే నీకు 1/2 కిలో అలా దొరకదు, 2 కిలోస్ 3 కిలోస్ ప్యాకెటే దొరుకుద్ది. ఇదైతే నాకు ఆఫర్ భలేగా అనిపించింది. రెడీ టు ఈట్ చపాతీస్ జస్ట్ 60 krona అంట. అది కూడా నీకు 3 ప్యాకెట్లు వచ్చాయి. ఇంకా తర్వాత టోర్టిల్లాస్ కూడా 25 సెక్కి నాకు 3 పెద్ద లార్జ్ ప్యాకెట్స్ వచ్చాయి. 5 లీటర్స్ది ర్యాప్స్ ఆయిల్ ఉంటే కొందాం అనుకున్నాను కానీ ఆ రోజు స్టాక్ లేదు. ఇంక ఇక్కడ మెడిసిన్స్కి కూడా ఒక సెక్షన్ ఉంది. మేమైతే ఆల్మోస్ట్ ఎండింగ్ టైంకి వెళ్ళాము. జస్ట్ నాకు 1 hour ఉన్నింది షాపింగ్ ప్లస్ ఈ వీడియో తీయడానికి. ఇంకా టకటక కానిచ్చాము. ఏమీ కొనకూడదు అనుకుంటూనే బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఇన్ని ఐటమ్స్ అయిపోయాయి. ఇందులో ఇంకొక సెక్షన్ ఉందండి ఆల్కహాల్, కానీ ఇందులో షాపింగ్ చేయాలంటే ఇంకొక మెంబర్షిప్ కార్డు ఉండాలంట. దీనికి ఇంకొక 500 krona ఎక్స్ట్రా. వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం భలేగుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఈ షాప్కి విజిట్ చేస్తూ ఉంటేనే మనం ఆఫర్స్ తెలుసుకోగలుగుతాము. మనం వెళ్ళినప్పుడల్లా ఖాళీగా రాంగదా ఏదో ఒకటి కొంటాం కదా. ఇంక ఇక్కడ లాస్ట్లో టైర్లు సెక్షన్ కూడా ఉంది. సో వీళ్ళు బేసిక్లీ కార్ టైర్స్ కూడా అమ్ముతున్నారు. ఇండియాలో డీమార్ట్లో చెక్ చేసినట్టు ఇలా ఈ చెకింగ్ ఏంటో స్వీడన్లో అయితే మాకు ఇదే ఫస్ట్ టైం ఇలా చెక్ చేయడము. అలా నడిచిందనమాట మా కాస్ట్కో షాపింగ్. సో మీకు ఈ వీడియో అయితే నేను నచ్చింది అని హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బాయ్ బాయ్.